హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి పండగ రోజు వ్లాగ్ అండి. తొలి ఏకాదశి రోజు వ్లాగ్. ఈరోజు కొంచెం నేను రోజు లేచేదానికంటే కూడా ఎర్లీగా లేచి అన్నీ కూడా రెడీ చేసుకుందాం అనేసి తొందరగా లేచాను అండి. పిల్లలు కూడా మా వారితో పాటు తొందరగానే లేచారు. ఈరోజు అందరం కూడా ఎర్లీగా లేచాము. బయటికి వెళ్దాము అనేసి అనుకున్నాము, కానీ బయట ఫుల్ వర్షం పడుతుంది అండి. ఈ వర్షంలో వెళ్దామా వద్దా అనేసి ఆలోచించాము. ఇంకా వర్షం తగ్గితే వెళ్దాం అనేసి అనుకున్నాము. మా వారు నేను లేచేసరికి లేచి పిల్లల నోట్బుక్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా ఇలా కవర్ వేస్తూ ఉన్నారు. ఈ కవర్స్ వచ్చేసి మనం కట్ చేయని అవసరం లేకుండానే డైరెక్ట్గా కటింగ్ చేసి వచ్చాయి అండి. ఏ బుక్కి ఆ బుక్కి ఇట్లా కటింగ్ చేసి ఇచ్చారన్నట్టు స్కూల్లోనే. ఇది చాలా బెటర్ అనేసి నాకు అనిపించింది. ఇంకా చాలా నోట్బుక్స్, తర్వాత టెక్స్ట్ బుక్స్ కూడా చాలా ఉన్నాయి ఇద్దరివి. అవన్నిటికీ వెయ్యాలి అంటే చాలా టైం పడుతుంది ఇద్దరికి కూడా. కానీ ఇట్లాంటి విషయాలలో మా వారు చాలా ఓపికగా వేస్తారు అండి. ఇంకా కొన్నిటికి బుక్స్కి వేశారు. తర్వాత నేను ఇల్లు తూడ్చుకొస్తున్నానండి తడిగుడ్డ పెట్టి. ఈరోజు పండగ కదా ఫ్రెండ్స్, అందుకే తూడ్చుకొస్తున్నాను. ఇంకా లోపల అయినా బయట అయినా కూడా ఫుల్ అంటే ఫుల్ చల్లగా ఉంది అండి వెదర్ మాత్రం. ఈ వెదర్కి బయటికి వెళ్ళాలంటే కూడా ఏదోలా అనిపిస్తుంది. కాకపోతే కంపల్సరీ మేము విజయవాడ ట్రైనింగ్కి అటెండ్ అవ్వాలి అండి బుధవారం రోజు. అందుకోసం మేము బయలుదేరి వెళ్ళాలి. పిల్లలిద్దరికీ కూడా మా వారి దోశలు వేస్తున్నారండి. నేనేమో నా పని చేసుకుంటున్నాను, ఎందుకంటే పూజ చేసుకోవాలి అనేసి అనుకున్నాను. అందుకోసం ఇంకా మా వారిని పిల్లలకి దోశలు వేయమన్నాను. వేస్తా అని చెప్పారు అండి. ఇట్లాంటి విషయాలలో మా వారు ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇంకా ఆ ఫ్రెష్ తీసుకుంటున్నారు మా వారు. ఆ ఫ్రెష్ తీసుకుంటూ పిల్లలకి దోశలు వేస్తున్నారు అండి. తర్వాత నేను ఇంకా స్నానం చేసి వచ్చి వెంటనే దీపం పెట్టేసుకున్నాను. ఫస్ట్ గడపకి ముగ్గు పెట్టి తర్వాత సింపుల్గా ఇలా ఈరోజు పూజ చేసుకున్నాను అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు కొంచెం ప్రశాంతంగా అనిపించింది పూజ చేసుకుంటే. అలాగే నేను పూజ ఎప్పుడు చేసుకున్నా కూడా మీకు వీడియోలో చూపించట్లేదు కదా. చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు పూజ చేసుకోరా, డైలీ చేసుకోరా అనేసి అడుగుతున్నారు. నాకు డైలీ పూజ చేసుకోవడానికైతే వీలు కాదు ఫ్రెండ్స్. కానీ ఈ మధ్యలో నేను పూజ చేసినప్పటి నుంచి మీకు ఒక్కసారి కూడా చూపించలేదు కదా. ఇంకా ఈరోజు చూపిద్దామనేసి ఇలా సింపుల్గా చూపిస్తున్నాను అండి. ఇంకా మాకు తొలి ఏకాదశి రోజు ఇట్లానే ప్రత్యేకించి పూజలు చేసుకోవాలి అనేసి రూల్ అయితే ఏమీ ఉండదు అండి. సింపుల్గా ఇలా దీపం పెట్టుకొని దేవునికి ఒక కొబ్బరికాయ కొట్టి తర్వాత చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెడితే సరిపోతుంది అనేసి ఉంటుంది. అలాగే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను పూరీలు, బగారన్నం, చికెన్ కర్రీ 3 ప్రిపేర్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. మేము తొలి ఏకాదశి తొలుత పండుగ రోజు కంపల్సరీ నాన్ వెజ్ తింటాము అండి మా సైడు. ఇది మాకు తొలుత పండుగ. అలాగే ముకుడు పెట్టి అప్పాలు కూడా చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు నాకు చేతగాక అలాగే వెదర్ కూడా కూల్గా ఉండడం వల్ల నేను అప్పాలు గిట్లా ఏమీ చేయలేదు. గారెలు, మురుకులు, సకినాలు, లడ్డూలు, గర్జెలు ఇవన్నీ చేసుకుంటారండి మా సైడు. మునుపు మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ బాగా చేసేది తులాకాష్ పండక్కి. ఇంకా నేనైతే పూరీలు చేస్తున్నాను. మా వారేమో అన్నం తింటున్నారండి. మా వారు ఆయిల్ ఫుడ్ తినొద్దు కదా, అందుకే బగారన్నమును కర్రీ తింటున్నారు. ఇంకా పిల్లలిద్దరిని కూడా స్నానం చేయమనేసి చెప్పాను అండి. నేను కూడా పూరీలు చేస్తున్నాను. ఈరోజు పని మాత్రం ఫాస్ట్గానే కంప్లీట్ చేసుకున్నాను అండి. మా వారికి మళ్ళీ డ్యూటీ ఉంది ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంది, అందుకే తొందరగా తినేసి వెళ్తున్నారు. మా వారికి పూరి వచ్చేసి నేను ఒకటే ఇచ్చాను, ఎక్కువగా ఏమీ వేయలేదు. మా వారు కూడా తింటాను అనేసి ఏమీ చెప్పలేదు అండి. ఇంకా గమ్మునున్నారు.
తర్వాత ఇప్పుడు నేను మా వారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లల కోసం నా కోసం పూరీలు ప్రిపేర్ చేస్తున్నాను అండి. పూరీలు బాగా పొంగుతాయి. నేను పూరీలు వచ్చేసి పూరి పిండితో మాత్రమే చేస్తాను అండి, గోధుమ పిండితో చేయను. ఈ పూరి పిండితో చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది పూరీలు. అలాగే బాగా పొంగుతాయి కూడా, అందుకోసం అండి. ఇంకా పూరీలు రెడీ అయిపోయాయి. ఇవన్నిటినీ కూడా నేను హాల్లోకి తీసుకొచ్చి పెట్టాను అండి. తర్వాత బగారన్నం. మాకు అమ్మ ఊర్లో ఇలాగే చేస్తుందండి. బగారన్నం, పూరీలు, చికెను, మటను, బోటి ఇవన్నీ ఉంటాయి అన్నట్టు మా ఇంట్లో మాత్రం. ఇంకా మా వారు మటన్ తినకూడదు కదా, అందుకోసం మటన్ తీసుకొచ్చుకోలేదు, లేకుంటే మటనే తెచ్చుకునే వాళ్ళము. మేము మటను, పిల్లలకి చికెన్ తెచ్చుకునే వాళ్ళమండి. మా వారు డైట్లో ఉన్నారు కాబట్టి ఇంకా చికెనే తెచ్చుకున్నాము. కొంచెం లైట్గా సూప్ లాగా పెట్టాను, దగ్గరికి ఉండకుండా. నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది, ఎందుకంటే దీపం పెట్టుకోవాలి కదా అనేసి నేను కూడా ఏమీ తినలేదు అండి. తర్వాత వర్షిత్కి వేసి ఇచ్చాను. లవిత్ వచ్చేసి డ్రెస్ వేసుకుంటున్నాడు అండి. ఇందాకే స్నానం చేశాడు, వానికి కూడా వేసి రెడీ చేసి పెడదామనేసి ఇంకా అన్నిటినీ తీసుకొచ్చాను. పిల్లలు దోశలు తిన్నారు కాబట్టి ఇప్పటిదాకా వెయిట్ చేశారు, లేకుంటే వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది అనేవాళ్ళండి. ఇంకా పూరీలను చికెన్ కూర. ఫస్ట్ మాకు తులాకాష్ పండగకి పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొద్దిగా నీళ్ళు అరగించి మొక్కి తింటాము అండి. ఇంకా మా బాపుకు, మా నాయనమ్మకు, మా తాతకి, ఇంకా మా ఆయన వాళ్ళ తరపున వాళ్ళ నానమ్మకి, వాళ్ళ తాతయ్యకి అందరికీ మొక్కేసి తిన్నాను అండి. పెద్దవాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ తలుచుకొని గుర్తు చేసుకొని ఇంకా వాళ్ళకు మొక్కి తింటామన్నట్టు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది కదా, అందుకోసం అండి. అట్లా నాన్ వెజ్ వండుకున్నప్పుడు నీళ్ళు అరగించి మొక్కడం మాకు బాగా అలవాటు ఫస్ట్ నుంచే కూడా. ఇంకా మాకు ఇది తొలుత పండుగ కాబట్టి ఇట్లా కంపల్సరీ నాన్ వెజ్ మొక్కుడు పెట్టాలి అంటే పూరీలు కూడా చేశాను నేను. లవితు పూరీలు తింటా ఉన్నాడు. ఇంకా స్ప్రైట్ కూడా తెప్పించాను అండి. పిల్లలు స్ప్రైట్ కావాలి, థమ్స్అప్ కావాలి అన్నారు. ఇంకా స్ప్రైట్ తెప్పించాను తాగుదామనేసి. ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ తిన్న తర్వాత స్ప్రైట్ తాగుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది అండి. అందుకోసం ఇంకా పిల్లలకి ఈ వెదర్కి జలుబు అవుతుంది అనేసి నాకు అనిపించింది. అందుకే ఫస్ట్ వద్దని చెప్పాను మా వారికి. తర్వాత వాళ్ళు కావాలి అనేసి పట్టుబట్టారు కాబట్టి చిన్న బాటిల్ స్ప్రైట్ తెప్పించాను అండి. తాగుదాం కదా, మళ్ళీ మా అమ్మ కూడా అంటుంది అన్నట్టు, తీసుకురాపోయినావు, ఈరోజు తొలుత పండుగనే కదా, తులాకాష్ పండుగ కదా, వాళ్ళకు కూడా తాగబుద్ధి అవుతుంది కదా అనేసి అంటా ఉంటుంది. అందుకోసం తెప్పించాను అండి. తర్వాత బట్టలన్నీ కూడా ఆరేస్తూ ఉన్నాను సంధిలోనే, ఎందుకంటే బయట ఫుల్ వర్షం పడుతుంది కదా, ఇటు సైడ్ అయితే కొద్దిగా గాడుపుకు ఆరుతాయి అనేసి ఆరేస్తున్నాను. ఇంకా వర్షం ఇప్పుడు కొంచెం తగ్గింది అండి, అందుకే టవల్స్ ఇక్కడ గాడుపు ఎక్కువగా వస్తుంది అనేసి ఇటు సైడ్ ఆరేసాను. మళ్ళీ ఈ పని వచ్చేసి నేను లంచ్ అయిపోయిన తర్వాత చేసుకున్నానండి. నా నెత్తి వచ్చేసి ఇంకా ఆరలేదు, తలస్నానం చేశాను కదా, ఇప్పుడు వెదర్ కూల్గా ఉండడం వల్ల ఆరలేదు అండి. ఇంకా ఈవినింగ్ టైంలో కొబ్బరి ఉంది కదా అండి, పచ్చి కొబ్బరి, ఇంకా దాన్ని చిన్న చిన్న పీసుల్లాగా చేసుకొని తింటున్నాను అండి. మా బాపు, మా అమ్మ తులాకాష్ పండుగకి దేవుని దగ్గర కొబ్బరికాయ కొడితే, మైసమ్మ దగ్గర దేవుని దగ్గర కొబ్బరికాయ కొడితే అది తీసుకొచ్చి మా అన్నకి, నాకు, అమ్మకి అందరికీ కూడా కత్తితోని, మార్గత్తితోని ఇట్లా కొబ్బరి చిప్పలు తీసి అందులోనే వేసి కొంచెం షుగర్ కలిపేసి ఇచ్చేవాడు అండి. చిన్నప్పటి నుంచి మాకు బాగా అలవాటు అన్నట్టు. మా బాపు కొబ్బరి చిప్పలోనే అట్లా కుడుకలు జుంచేయడం, షుగర్ అది ఇవ్వడం, అది గుర్తొచ్చింది తింటా ఉంటే. తర్వాత బాధ అనిపించింది కొద్దిసేపటి తర్వాత, అందుకే తర్వాత ఇంకేమీ వీడియో షూట్ చేయలేదు. ఈవినింగ్ వచ్చేసి నేను మళ్ళీ ఆ ఫ్రెష్ తీసుకుంటున్నాను అండి. ఈరోజు మార్నింగ్ తీసుకోలేదు, ఎందుకంటే పూజ చేసే హడావిడిలో ఉన్నాను కదా, అందుకోసం ఆ ఫ్రెష్ తీసుకోలేకపోయాను నేను.
అందుకే ఈవినింగ్ మంచిగా స్ట్రాంగ్గా తీసుకుంటున్నాను అండి, అది కూడా జింజర్ ఫ్లేవర్తోని. తర్వాత నేను కొంచెం పని ఉంటే చేసుకుంటున్నాను. మా వారు డ్యూటీ నుంచి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్లోకి షేక్ తీసుకుంటున్నారండి. మా వారు 2 టైమ్స్ షేక్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. నేనేమో నా డ్రెస్ ఏదో కొద్దిగా చినిగితే కుట్టుకుంటున్నాను. మిషన్ వచ్చేసి ఖరాబ్ అయిపోయింది. దాన్ని రిపేర్ చేయించుకురమ్మని మా వారికి చెప్తే ఇంకా కూడా చేయించుకురాలేదు అండి. అంటే టైం దొరకట్లేదు అన్నట్టు మా వారికి కూడా. అందుకోసం ఇంకా 2 టైమ్స్ షేక్ తీసుకోవడం వల్ల మనకు వెయిట్ లాస్ అనేది తొందరగా కనిపిస్తుంది. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండి. మా వారు వెయిట్ స్ట్రక్ అయిపోయారు, అందుకోసమే 2 టైమ్స్ తీసుకుంటున్నారు అండి. నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము టీవీలో ఒక కొత్త సినిమా వస్తుంది అండి, ఆ సినిమా చూస్తున్నాము. మా వారు నేను ఇద్దరం కలిసి. పిల్లలు వచ్చేసి ఆల్రెడీ పడుకున్నారండి, అందుకే చాలా సీరియస్గా చూస్తున్నాము ఇద్దరం, కొత్త సినిమా కాబట్టి. ఇప్పుడు వచ్చేసి నేను స్కిన్ బూస్టర్ తీసుకుంటున్నాను అండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే రోజు వ్లాగు, అంటే మండే రోజు వ్లాగ్ అండి. ఇందాక చూపించిందేమో మీకు సండే రోజు వ్లాగు. ఈరోజు నేను పిల్లలిద్దరికి చెరొక దోశ వేస్తున్నాను. వేసిన తర్వాత వెంటనే మా గ్యాస్ వచ్చేసి అయిపోయింది అండి సడన్గా. ఇంకా నాకైతే పర్ఫెక్ట్గా పెట్టడానికి రాదు, ఎందుకంటే మా వారు మా గ్యాస్ సిలిండర్ పేలకుండా ఉండడానికి దానికి అటాచ్ లాగా ఒకటి పెట్టించారు. అందుకోసం నాకు పెట్టడానికి రాదు అన్నట్టు. అందుకే పిల్లలిద్దరికి చెరొక దోశ వేసుకొని తిన్న తర్వాత అన్నం ఉండే అండి నిన్నటిది, బగారన్నం కూడా. నైట్ పిల్లలు ఎవ్వరు సరిగ్గా తినలేదు, పూరీలు తినేసి పడుకున్నారు. అందుకే ఆ అన్నమే మళ్ళీ తింటున్నారు. ఏమీ ఖరాబ్ కాలేదు. ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి మనకు అన్నం కూడా ఏమీ ఖరాబ్ కాదు. వర్షాకాలం, చలికాలంలో, ఎండాకాలం మాత్రమే ఖరాబ్ అవుతుంది. నార్మల్ రైస్ అనుకోండి, నేనే పోపు చేసేదాన్ని, ఏదైనా ఫ్రైడ్ రైస్ లాగా చేసేదాన్ని. కాకపోతే ఇంకా బగారన్నం కాబట్టి చికెన్ కర్రీ ఉంది, పిల్లలిద్దరు కూడా తినేశారు. తర్వాత బట్టలు కొన్ని నైట్ మడతపెట్టినవి ఉంటే ఎక్కడ సర్దేశానండి. తర్వాత ఇప్పుడు నేను అఫ్రెష్ తీసుకుంటున్నాను. ఈరోజు మా వారు మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి ఎర్లీగానే వెళ్ళిపోతారు. ఈ వర్షంలో కూడా కంపల్సరీ టైం టు టైం వెళ్తున్నారు అండి, ఎందుకంటే వాళ్ళకి డ్యూటీ చేయక తప్పదు కదా ఫ్రెండ్స్. వర్షం మాత్రం కంటిన్యూస్గా పడతానే ఉంది. అసలు బయటికి వెళ్ళాలి అంటే కూడా ఏదోలా అనిపిస్తుంది. ఇంకా ఈ టైంలో మేము విజయవాడ ఎలా వెళ్ళొస్తాము ఏంటి అనేది మాకు కూడా అర్థం కావట్లేదు నిజంగా చెప్పాలి అంటే. కానీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ మాదైతే. ఇంకా పిల్లలిద్దరికి మొన్న కొత్త బుక్స్ ఇచ్చారు కదా అండి స్కూల్లో, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, అవన్నీ కూడా ఈ సెల్ఫ్లలో సర్దుతున్నాను, ఎందుకంటే చాలా ఉన్నాయి. ఇంకా పాత బుక్స్ కూడా మొత్తం అలాగే పెట్టేశారు ఇద్దరు కూడా, అవన్నీ తీసిస్తున్నానండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మాది స్టోర్ రూమ్ లాగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లో ఎక్కడ చూసినా సామాన్లే కనిపిస్తున్నాయి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మీకు స్టోర్ రూమ్ లాగానే అనిపిస్తుంది, ఎందుకంటే మాకు చెప్పాను కదా హౌస్ సరిపోవట్లేదు. అందుకోసమే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పిల్లలవి సర్దుతున్నాను అండి. ఇంకా బుక్స్ సర్దడంలో వర్షిత్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. 1 స్కూల్ బ్యాగ్, ఇంకా నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ పాతవన్నీ ఒక సంచిలో పెట్టేశాను, కొత్తవన్నీ కూడా ఇక్కడ సర్దేశాను. లవిత్కి, వర్షిత్కి ఎవరి వాళ్ళకే సర్దేశానండి, పని అయిపోతుంది కదా తొందరగా అనేసి. అక్కడ సర్దడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసుకుంటున్నాను అండి ఇలాగా. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఈ మధ్యలో క్లీన్ చేయక చాలా రోజులు అయిపోయింది, అందుకోసం దుమ్ము పట్టి ఉంది అనేసి నాకు అనిపించింది. అందుకే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నాను అండి.
ఇక్కడ మా పిల్లలు ఎప్పుడు దూసుకోవడం, పౌడర్ వేసుకోవడం ఇవన్నీ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా దుమ్ము బాగానే పడుతుంది. అందుకే సర్దినప్పుడల్లా మొత్తం క్లీనింగ్గా సర్దుతాను. అంటే మొత్తం అన్నీ తీసుకుంటూ పెట్టుకుంటూ సర్దుతాను అన్నట్టు. నాకు ఎక్కడ నీట్గా ఉంటేనే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం ఇట్లా సర్దుతాను. ఇంకా ఇవన్నీ కూడా తీసాను, ఎందుకంటే అందులో వెంట్రుకలు దూసుకున్నప్పుడు పడ్డాయి అన్నట్టు. అందుకోసం ఇలా వాటన్నిటినీ కూడా తీసి మళ్ళీ ఒకసారి దులిపి వేరే టిష్యూ పేపర్ వేసి సర్దేశాను. ఇటు సైడు కిటికీ దగ్గర ఉన్న వాటన్నిటిని కూడా సర్దాను అండి. అవసరమయ్యేటి అటు సైడు మేము రైట్ సైడ్ పెట్టుకున్నాము. తర్వాత తోమిన బౌళ్ళు ఉంటాయి కదా అండి, ఆ బౌళ్ళు అన్నీ కూడా ఇంకా మళ్ళీ ఎక్కడెక్కడ సర్దుతున్నాము. నిన్న వర్షంలోనే వర్షిత్ నేను కొద్దిగా లైట్గా వర్షేటప్పుడు ఇంకా నేను తోమిన కొద్దీ వర్షిత్ నాకు కడగడంలో హెల్ప్ చేశాడండి బౌల్ అన్నీ కూడా. ఎందుకంటే సింక్ దగ్గర తోముకొని నాకు కాళ్ళు నొస్తాయి అన్నట్టు సింక్ దగ్గర నిలబడి తోమితే, అందుకోసమే బయటనే కొంచెం గిరువైనప్పుడు తోముకున్నాము బౌల్ అన్నీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, గోరింటాకు తెచ్చేసుకున్నాను ఫైనల్లీ. కొద్దిగానే దొరికింది అండి, ఇంకా దొరికిన మట్టుకు తెచ్చేసుకున్నాను. కొద్దిగా నేను రుబ్బుకొని వీలైతే వదిని కూడా తీసుకెళ్తాను. ఎందుకంటే ఆల్రెడీ నిన్న మొన్న దాదాపు డైలీ కోస్తానే ఉన్నారు. మా ఇంటి దగ్గర ఒకరి ఇంట్లో బయట ఉంది చెట్టు, అందుకే అందరూ కోసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆషాఢ మాసం కదా ఫ్రెండ్స్, అందరూ పెట్టుకున్నారు. ఇంకా నాకు కూడా పెట్టుకోవాలి అని కోరిక అనిపించింది అండి, అందుకోసం తెచ్చుకున్నాను. మొన్నటి నుంచి అనుకుంటున్నాను, దాదాపు 5 days నుంచి అనుకుంటున్నాను. కానీ 4 days నుంచి కంటిన్యూస్గా వర్షం కొట్టడం వల్ల ఇంకా ఎవ్వరూ అటుపైపు వెళ్ళలేదు అన్నట్టు. అందుకే నాకు లక్కీగా ఈరోజు కొద్దిగా దొరికింది, లేకుంటే ఇంత కూడా దొరికేది కాదు. డైలీ ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తున్నారు అండి. మొన్న ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి బాగా దొరికింది, దీంతో 3 దొరికింది అనుకుంటా. ఇంకా నాకు కూడా సరిపోతుంది, ఒక చేతికే కదా, ఇంకో చేతికి నాకు పెట్టుకోరాదు. కొంచెం వదిన కూడా తీసుకెళ్తాను వీలైతే. కొద్దిగా నేను పెట్టుకొని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి, ఆషాఢం స్టార్ట్ అయిన కానీ నుంచి అనుకుంటున్నాను గోరింటాకు పెట్టుకోవాలి అనేసి. అమ్మ ఉంటే ఎప్పుడో పెట్టేసేది అండి. ఊర్లో ఉంటే మాత్రం అమ్మ కంపల్సరీ ఆషాఢం వస్తుంది అనగానే ఆషాఢం వచ్చిన నెక్స్ట్ డే పెట్టేసేది కంపల్సరీ. ఆ రోజులన్నీ కూడా గుర్తొచ్చాయి అన్నట్టు. నాకు తెంపడానికి చాలా టైం పడుతుంది అండి గోరింటాకు, ఎందుకంటే తొందరగా తెంపరాదు. ఆకుంటే ఫాస్ట్గా తెంపేదాన్ని, మళ్ళీ ఆకు కూడా తక్కువగా ఉంది అండి. దేవులాడుకుంటూ అంటే వెతుక్కుంటూ తెంపేసరికి చాలా టైం పట్టింది అన్నట్టు. దాదాపు నేను పోయి ఇప్పుడు 1/2 hour అయిపోతుంది. ఒక్కదాన్నే ఉన్నాను, ఇంకెవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది అనేసి అనిపించింది. తర్వాత తెంపుకొచ్చాను. ఫైనల్గా గోరింటాకు అయితే వచ్చేసింది. ఇంకా నాకు కొంచెం పనులు ఉన్నాయి, స్టవ్ క్లీనింగ్ చేసుకొని కొన్ని బౌళ్ళు ఉన్నాయి, అవి తోమేసి గోరింటాకు మా వారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత రుబ్బి పెట్టేసుకుంటాను. ఒక చిన్న వీడియో ఉంటే అది ఎడిట్ చేసి పెట్టుకుంటాను అండి. చాలా కష్టం అయిపోయింది గోరింటాకు తీసుకురావడానికి మాత్రం. ఇంకా ఇంట్లోనే బట్టలన్నీ ఆరేసాను చూసారా, ఎందుకంటే బయట కంటిన్యూస్గా వర్షం పడతానే ఉంది. కొద్దిగా గ్యాప్ ఇచ్చినా కూడా మళ్ళీ వర్షం కంటిన్యూ పడుతుంది. అందుకోసం ఇంకా ఇంట్లోనే ఆరేసాను. మళ్ళీ మేము ఊరికి వెళ్ళాలి కదా అండి, విజయవాడకి. అందుకోసం కూడా నాకు పెట్టుకోవాలి అనేసి అనిపించింది అండి, ఊరికి వెళ్ళినప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి. అందుకే తెచ్చుకున్నాను ప్రత్యేకించి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా గోరింటాకు నాకు దాదాపు ఎప్పుడు మంచిగానే పండుతుంది, ఎందుకంటే మా వారు మంచివారు కాబట్టి. చిన్నప్పటి నుంచి ఇప్పుడే కాదు, చాలామంది అంటారు కదా గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అనేసి. కొంతమంది ఎర్రగా పండితే ఎర్రటి మొగుడు వస్తారంటారు. నాకైతే చిన్నప్పటి నుంచి మంచిగానే పండేది. ఇంకా దిష్టి కూడా తలిగేది. దిష్టి తలిగినప్పుడు అలా నల్లగా అయ్యేదండి గోరింటాకు. అమ్మ అంత బాగా పెట్టేది అన్నట్టు నా చేతులకి. నాకు హీట్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా పొగలు వస్తూ ఉంటుంది గోరింటాకు పెట్టుకున్న తర్వాత. నేను గోరింటాకులో ఏమి వేయను అండి, నార్మల్గా ఆకే వేసి రుబ్బేస్తాను. ఎప్పుడు కూడా అలానే చేస్తాను, ఈసారి కూడా అలానే చేస్తాను, మీకు చూపిస్తాను రుబ్బేటప్పుడు కూడా. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత నేను వచ్చేసి బౌళ్ళు ఇక్కడే తోముతున్నాను అండి. బయట వచ్చేసి కంటిన్యూస్గా వర్షం పడతానే ఉంది. ఇంకా అక్కడ బౌళ్ళు తోమే సిచ్యువేషన్ అయితే ఏమీ కనిపించడం లేదు. నిన్న కొద్దిగా గెరవవుట్ల టకాటక నేను తోమిన కొద్దీ వర్షిత్ కడిగాడు. కానీ ఈరోజు ఇబ్బంది అవుతుంది అండి, ఫుల్ హెవీగా పడతానే ఉంది.
ఒకసారేమో కొంచెం తగ్గుతుంది, ఇంకోసారేమో హెవీగా అవుతుంది. అందుకోసం ఇంకా ఇంట్లోనే తోముకుందాము, కాళ్ళు నొచ్చినా పర్లేదు అనేసి అనుకొని ఇంకా బోళ్ళు కూడా ఎప్పటికప్పుడే తోముకుంటున్నానండి. 2 ఉంటే 2, 3 ఉంటే 3 అలా ఎంబడెంబడే తోమేసుకుంటున్నాను. నాకు ఇట్లా తోమడం ఎక్కువ శాతం అయితే ఇష్టం ఉండదు, కానీ తోముకుంటున్నాను. బోళ్ళు తోమిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తున్నానండి. పూరీలు చేశాను, ఇంకా మళ్ళీ వారం కంటే ఎక్కువ అవుతుంది స్టవ్ క్లీన్ చేయక, అందుకే మరకలు ఎక్కువగా అయిపోయాయి. స్టవ్ వచ్చేసి ఇప్పుడు డీప్ క్లీనింగ్ అనేది చేస్తున్నాను అండి. కంపల్సరీ నేను 10 డేస్కి ఒకసారి చేసుకుంటాను స్టవ్ క్లీనింగ్ అనేది. ఇంకా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటానండి, వాటర్ లోపలికి వెళ్ళకుండా చూసుకుంటూ చేసుకుంటాను అన్నట్టు. ఎక్కువ శాతం అయితే ఎప్పటికప్పుడే క్లీనింగ్గా తుడుచుకుంటూ ఉంటాను, కానీ ఎంత తుడిచినా కూడా మనం కిందికి వెళ్ళి అంత నాకు మైల వెళ్ళినట్టు అనిపించదు అన్నట్టు. కింద కొంచెం డట్టిగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం ఇంకా అందుకే నేను డీప్ క్లీనింగ్ అనేది కంపల్సరీ వారానికి ఒకసారి 10 డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాను. డైలీ మాత్రం కంపల్సరీ నీట్గా క్లాత్ పెట్టి తుడుచుకుంటాను. ఇంకా దీంతో అంటే కరెక్ట్గా వాటర్ అనేవి మొత్తం వచ్చేస్తాయండి. ఫైనల్గా నా స్టవ్ వచ్చేసి ఇట్లా క్లీన్ చేసుకున్నాను. అలాగే గంధము కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. స్టవ్ కింద వచ్చేసి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ కొద్దిగా వేసి అలా పెట్టేస్తాను అన్నట్టు. ఎప్పుడు స్టవ్ క్లీన్ చేసినా కంపల్సరీ కింద ముగ్గు వేసుకుంటాను అండి. అంతకుముందుకు చూపించేదాన్ని కాదు, ఇప్పుడు ఈ మధ్యలో చూపిస్తున్నాను. ఇంకా రైస్ కూడా వండడం అయిపోయింది అండి. తర్వాత మా వారు ఇప్పుడు నైట్ షేక్ తీసుకుంటున్నారండి. ఇది సెకండ్ టైం షేక్ అండి. వెయిట్ లాస్ అవ్వడానికి మనకు రిజల్ట్ బాగా కనిపిస్తుంది. అలాగే నైట్ షేక్ తీసుకోవడం వల్ల కూడా మనకు మంచిగా అనిపిస్తుంది అండి. నైట్ డిన్నర్కి బదులు ఈ షేక్ అన్నట్టు, మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్కి బదులు షేక్ 2 టైమ్స్ తీసుకుంటున్నారు. 2 టైమ్స్ తీసుకుంటే మంచి రిజల్ట్ కనిపించాలి కదా, ఖచ్చితంగా కనిపిస్తుంది 10 డేస్లో మనకి. ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను టీవీలో పాటలు పెట్టుకొని చూస్తున్నాను. మా వారేదో కనెక్ట్ చేశారు వెనకాల డివైస్ లాంటిది, అదేంటో నాకు కూడా పర్ఫెక్ట్గా తెలియదు. మొన్న కమెంట్స్లో చెప్పాను, కానీ వేరే వాళ్ళు చెప్పారు. నాకు ఇష్టమైన సాంగ్ అండి, మెహబూబా సాంగ్ చాలా ఇష్టం. మండే ఎండలో చిరుజల్లై వస్తున్నా, అది చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి మండే గుండెల్లో, అది చాలా బాగుంటుంది, నాకు ఇష్టమైన సాంగ్. అందుకే దాదాపు డైలీ ఒక 5-6 టైమ్స్ వింటానండి టీవీలో పెట్టుకొని. తర్వాత ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను సింపుల్గా ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీ వండాను. ఇంకా నైట్కి కూడా అదే ఉంది అండి. పిల్లలకి నామందమే కాబట్టి రైస్ కూడా ఎక్కువగా పెట్టట్లేదు, ఎందుకంటే మా వారు మార్నింగ్ నైట్ షేకే తీసుకుంటున్నారు కాబట్టి మాకు రైస్ కూడా చాలా తక్కువగా ఓడుస్తుంది. ఈ మధ్యలో మా వారు ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే తింటున్నారు కదా, అందుకోసం ఇంకా అందరం కలిసి డిన్నర్ చేసేస్తున్నాము, పిల్లలు నేను కలిసి. పిల్లలేమో బొమ్మలు పెట్టుకొని టీవీ చూస్తూ ఉన్నారు. నేనేమో లవిత్కి ఫస్ట్ అన్నం కల్పిస్తున్నాను అండి. మనకి అన్నం కరెక్ట్గా కలుపుకోనికి రాదు. ఉల్లిగడ్డ కోడిగుడ్డు అంటే లవిత్కి బాగా ఇష్టం. ఉల్లిగడ్డలేమో లవిత్ తింటాడు, అందులో ఉండే కోడిగుడ్డు ఉంటుంది కదా, అదేమో వర్షిత్ తింటాడు అండి ఎప్పుడు కూడా. ఇంకా ఈరోజు చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి నేను ఫస్ట్. నేను ఇంకా గోరింటాకు తీసుకొచ్చుకున్నాను కదా అండి, ఆ గోరింటాకు రుబ్బి పెట్టుకోవాలి అండి. అది నాకు చాలా పెద్ద పని. నేను దాదాపు వారం రోజుల నుంచి అనుకుంటే నాకు ఇప్పటికీ సెట్ అయిందండి గోరింటాకు తీసుకొచ్చుకోవడం. వాళ్ళ దగ్గర ఎందుకు తెచ్చుకున్నాను అంటే వాళ్ళది మంచిగా ఎర్రబడుతుంది, అలాగే చూడడానికి కూడా బాగుంటుంది అండి. కానీ కంటిన్యూస్గా ఎవరో ఒకరు రుబ్బడం వల్ల అంటే తీసుకుపోవడం వల్ల దొరకలేదు ఇన్ని రోజులు. ఈ రోజుకి దొరికింది అండి. ఇంకా పిల్లలు వచ్చేసి అన్నం తినేసి పడుకున్నారు. డైనో షేక్ ఇచ్చాను, వాళ్ళిద్దరికి కూడా పడుకున్నారు. అందుకే వెంటనే నేను వచ్చేసి ఇప్పుడు గోరింటాకు రుబ్బుకోవడానికి ఒకసారి వాటర్లో కడిగి మిక్సీలో వేసుకుంటున్నానండి. గోరింటాకు ముందే నీళ్ళలో వేసి అస్సలు నానబెట్టకండి, ఎందుకంటే గోరింటాకు మనకు ఎర్రగా అవుతుంది కదా, ఆ ఎర్రటి కలర్ అంతా కూడా నీళ్ళలోకి వచ్చేస్తుంది. మీరు మిక్సీలో వేసుకునేటప్పుడు ఒక 2-3 మినిట్స్ మాత్రమే
ముందు వేయండి, అంతే అండి. ఎక్కువసేపు ముందు వేయకండి అస్సలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేను వచ్చేసి ఇప్పుడు గోరింటాకు మిక్సీ పట్టుకుంటున్నాను. బట్టలు వచ్చేసి ఇంట్లోనే ఆరేసుకున్నానండి, బయట అస్సలు ఆరట్లేదు, అందుకోసం అండి. ఇంకా టీవీ చూస్తూ ఉన్నాను మిక్సీ పట్టుకుంటూ కూడా. అందులో ఏదో ఇంట్రెస్టింగ్ సాంగ్ వస్తుంది, అందుకే ప్రత్యేకించి చూస్తున్నాను అండి. చూసారా, గోరింటాకు రుబ్బుకోవడం అయిపోయింది అండి. ఇట్లా గ్రీన్ కలర్ ఉండాలి. గ్రీన్ కలర్ ఉన్నప్పుడే మీ చేతికి పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మంచిగా ఎర్రగా పండుతుంది. ఇది 5 to 10 minutes లోపల మనకు రెడ్ కలర్లోకి మారుతుంది అండి, అంటే ఎర్రగా అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అప్పుడు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, అప్పుడు పెట్టుకోవడం వల్ల ఎక్కువగా ఎర్రగా కాదు. ఇప్పుడు నేను నా హ్యాండ్స్కి ఎలా పెట్టుకుంటున్నానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి. నేను ఈ పద్ధతి అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. గోరింటాకు పెట్టుకుంటా ఉంటే నాకు అమ్మ పెట్టిన గోరింటాకు గుర్తొచ్చింది అన్నట్టు. ఎప్పుడు కూడా మా అమ్మే పెట్టేదండి నాకు గోరింటాకు. ఎక్కువ శాతం నేను అమ్మ చేతితోనే పెట్టిపించుకున్నాను. తర్వాత మా వారు కూడా పెట్టారు మా పెళ్ళైన కొత్తలో. ఇంకా ఇప్పుడైతే మా వారు లేరు ప్రస్తుతం, ఉంటే తను కూడా పెట్టేవారు నాకు గోరింటాకు. బాగా పెడతారు అండి. నాకు పెట్టుకునే పద్ధతిలో, నాకు వచ్చిన పద్ధతిలో పెట్టుకుంటున్నానండి. డిజైన్స్ పెట్టుకోవడం మరీ హెవీగా రాదు నాకు, సింపుల్గా పెట్టుకుంటాను. ఆషాఢం అంటే ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి కదా, ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ ఆడవాళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటారు కదా, అందుకోసం. ఇంకా నా చేతిలో వచ్చేసి మీకు రెడ్గా కనిపించింది ఏంటి అంటే గంధం అండి. నేను గంధం బొట్లు పెట్టాను కదా ఇందాక, అప్పుడు స్టవ్ క్లీన్ చేసినప్పుడు, అది అండి. చూసారా, ఫైనల్గా నేను ఇట్లా పెట్టేసుకున్నాను అండి. గోరింటాకు మాత్రం ఈ చేతికి పెట్టడానికి ఎవరు లేరు. రైట్ హ్యాండ్కి కూడా పెట్టుకుంటే బాగుండు అనేసి నాకు అనిపించింది. ఎందుకంటే చేతు చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది కదా, అందుకోసం అండి. ఇంకా పర్ఫెక్ట్గా పెట్టేసుకున్నాను గోరింటాకు మాత్రం. నాకు ఇట్లా పెట్టుకోవడం ఇష్టం అండి. నాకు కోన్ కంటే కూడా గోరింటాకు ఆకంటేనే చాలా ఇష్టం. మైదాకు ఎప్పుడు ఇదే పెట్టుకోవాలి అనేసి అనిపిస్తుంది నాకు. చేతిలోకి గోరింటాకు ఎప్పుడు ఉంటే బాగుండనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అండి. ఇంకా గోరింటాకు పెట్టుకున్న తర్వాత కొన్ని పనులు ఉండే, అవన్నీ నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను స్కిన్ బూస్టర్ తీసుకుంటున్నాను అండి. ఇది ఆరడానికి దాదాపు చాలా టైం పడుతుంది నాకు తెలిసి, ఆకు కదా అండి, అందుకోసం ఎక్కువ టైం తీసుకుంటుంది మనకు ఆరడానికి. నేను చాలా లేట్గా పెట్టుకున్నాను, 11:30 ఏమో పెట్టుకున్నాను అనుకుంటా అండి. ఎందుకంటే నాకు పనులన్నీ అయ్యేసరికి ఆ టైం అయింది. ఇంకా ఇది 1/2 hour తర్వాత చూసారా రెడ్గా అవ్వడం స్టార్ట్ అయిందండి ఆకు. ఇంకా చేతు ఎర్రగా పండుతుంది. ఇప్పుడు ఎలా పండుతుందో మీకు నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా పెట్టుకున్నాను గోరింటాకు. సో ఫ్రెండ్స్, ఇంకొక 10 minutes తర్వాత ఇంకా నా గోరింటాకు తీసేస్తాను. ఇది ఆరడానికి తెల్లారిదాకా టైం పడతానే ఉంటుంది, ఎందుకంటే ఇంకా పచ్చిగా ఉంది అండి. గోరింటాకు మంచిగా ఎర్రబడడానికి నాకు తెలిసిన ఒక చిన్న చిట్కా నేను మీతో షేర్ చేసుకుంటాను. అది మా అమ్మ నాకు దాదాపు గోరింటాకు పెట్టినప్పుడు అలా చెప్తూ ఉండేది అండి. ఆ చిన్న చిట్కా ఏంటి అనేది ఇది అందరికి తెలిసి ఉండొచ్చు, కాకపోతే నాకు తెలిసింది మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనం గోరింటాకు తెంపుకొచ్చిన 1 hour లోపే, 1 hour లేకుంటే 2 hours లోపు ఒకసారి వాటర్లో కడిగి తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకున్న తర్వాత, మీరు మిక్సీలో వేసి రుబ్బుకున్నాక వెంటనే గోరింటాకు కనుక చేతికి అప్లై చేసుకున్నారనుకోండి, అప్పుడు గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది. ఇంకా గోరింటాకు రుబ్బేటప్పుడు మనకు గ్రీన్ కలర్ ఉంటుంది, అది రుబ్బిన తర్వాత 5 to 10 minutesలో మనకి రెడ్ కలర్ వచ్చేస్తుంది అండి. అట్లా రెడ్ కలర్ రాకముందే ఆకే రెడ్ కలర్ వస్తుంది. అట్లా రెడ్ కలర్ రాకముందే మీరు కనుక మీ చేతులకు అప్లై చేసుకుంటే ఆ రెడ్ కలర్ అనేది మీ చేతులకి లోపలికి వెళ్ళి అప్పుడు గోరింటాకు రెడ్గా ఉంటుంది. మీరు మంచిగా గ్రీన్గా ఉన్నప్పుడే అప్లై చేసుకోండి. మిక్సీ పట్టిన వెంటనే 5 minutes లోపే అప్లై చేసుకోవడానికి, అంటే చేతి పైన అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే అలానే చేస్తాను ఎప్పుడు కూడా. ఇది మా అమ్మ నేర్పిన చిట్కా అన్నట్టు. గోరింటాకు రుబ్బిన తర్వాత 5 minutes లోపు కనుక మనం మంచిగా పెట్టుకొని
ఈ గోరింటాకు ఉంచుకున్నాం అనుకోండి తొందరగా ఎర్రబడుతుంది. మినిమం మనకు హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఎర్రబడిపోతుంది అండి. నేను పెట్టుకొని హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువైంది. నేను ఎక్కువ శాతం అయితే 1 అవర్ పెట్టుకుంటాను. ఇంకా ఇప్పుడు టైం ఉంటే 1 అవర్ పెట్టుకుంటాను, లేకుంటే లేదు అండి. నాకు హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకున్నప్పుడు కొంచెం హీట్ బయటకు వచ్చినట్టు, ఇట్లా వేడంతా బయటికి వెళ్ళినట్టు పొగల రూపంలో అనిపిస్తుంది అండి. అందుకోసం నేను గోరింటాకు పెట్టుకుంటాను. మా అమ్మ నాకు గోరింటాకు అంతకుముందుకు నా చేతికి ఎప్పుడు గోరింటాకు ఉండేది అండి. నా చిన్నప్పటి నుంచి నా పెళ్ళయ్యేదాకా. పెళ్ళైనాక కూడా చాలా రోజులు పెట్టింది. ఇంకా ఈ మధ్యలో నేను పని వల్ల బిజీ కావడం వల్ల యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచే ఇంకా గోరింటాకు పెట్టుకోవడం తక్కువ చేశాను అండి. అంతకుముందుకు ఆకు మైదాకు బాగా పెట్టుకునేదాన్ని నేను. ఇది మైదాకు అంటాం మేము. ఎందుకంటే మైదాకే తీసుకొచ్చి మనం రుబ్బుకొని పెట్టుకుంటాం కదా, అందుకోసం. ఈ చిట్కా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి మీకు ట్రై చేయడం. ఇందులో నేను ఏమీ వేసి రుబ్బలేదు, జస్ట్ గోరింటాకు కడిగి ఒకసారి లైట్గా 1 స్పూన్ వాటర్ వేసి మిక్సీ పట్టాను. మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. మనం వాటర్ కూడా వేయనవసరం లేదు అండి. వాటర్లోకి వెళ్ళి దేవి వేసామనుకోండి, దేవి వేసిన వాటరే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవే మనం గోరింటాకు రుబ్బడానికి ఆ ఆకు హెల్ప్ చేస్తాయి అన్నట్టు. ఇంకా మిక్సీలో అనుకోండి ఇట్లా మెత్తగా రుబ్బుతుంది. మనం కోన్ పెట్టి కూడా పెట్టుకోవచ్చు మిక్సీలో అయితే. ఇంకా అలా కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఈ చిన్న చిట్కా అయితే మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా నేను తీసిన వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. ఇంకా నెక్స్ట్ డే లగేజ్ ప్యాకింగ్ చేసుకోవాలి, విజయవాడ వెళ్ళాలి కదా, అందుకోసం. తర్వాత వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల్ని అక్కడ డ్రాప్ చేసి విజయవాడ వెళ్తామండి. వర్షాలు అయితే బాగా కొడుతున్నాయి. ఈ వర్షంలో ఎలా వెళ్తామో ఎలా వస్తామో కూడా అర్థం కావట్లేదు. కానీ తొందరగా వెళ్ళి తొందర రావడానికి ట్రై చేయాలి. ఒకే రోజు కాబట్టి వెళ్ళి వస్తాము అని మా హస్బెండ్ నేను. ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మార్నింగ్ లేవాలి. ఆల్రెడీ టైం వచ్చేసి 12 దాటింది అండి. ఇంకొక 10 నిమిషాలు ఉంచుకొని గోరింటాకు కడిగేసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను నాకు ఎలా పండింది అనేది. నాకు ఎప్పుడు కూడా గోరింటాకు దాదాపు మంచిగా పండుతుంది అండి, ఎందుకంటే మా వారు మంచోరు కదా, అందుకోసం. సో ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ సరికొత్త బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.